రీసెంట్గా విడుదలైన కింగ్డమ్ సినిమా చూశాను. చాలా మంచి క్యారెక్టర్ అది. కోర్స్ చాలా కేజీఎఫ్ నుంచి కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నావు, బట్ ఇందులో కూడా త్రూఅవుట్ ది క్యారెక్టర్. సో ఈ సినిమా మొన్ననే రిలీజ్ అయింది కదా, ఏంటి ఎలాంటి అప్లాజ్ వస్తుంది నీకు? బాగుంది. ముందుగా ఫస్ట్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. బాగుంది, ఎందుకంటే యాజ్ యూ నో ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడికో ల్యాండ్ అవుతుంటాం ఒకసారి. సో నా దీంట్లో అలా జరగలే. యాక్చువల్లీ బిగినింగే నా టేక్ ఆఫ్ యాజ్ చైల్డ్ యాక్టర్ టేక్ ఆఫ్ చేశాను ఆర్టిస్ట్గా. ఫైనల్గా అలా యాక్టింగ్ చేసుకుంటూ వస్తూ మధ్యలో మీకు తెలిసినట్టు బికాస్ ఆఫ్ మై అదర్ ఏమంటుందని క్రియేటివ్ వరల్డ్ వాటి మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, కెమెరా డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలా వెళ్తూ డైరెక్షన్ 96 నుంచి మొదలెట్టడం, వేషాలు కొంచెం దూరం అయ్యాను టు బీ ఫ్రాంక్ విత్. అంటే ఇంటర్వల్స్ ఎక్కువ వచ్చాయి నాకు. ఓకే, 10 సినిమాలు చేయడం, ఒక గ్యాప్ రావడం 3-4 ఏళ్ళు బికాస్ ఆఫ్ డైరెక్షన్ చేస్తూ ఉంటాను. ఆ గ్యాపుల మధ్యలో మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ దగ్గర నుంచి అది కూడా తమాషగా జరిగింది. మళ్ళీ కమింగ్ ఇన్ టు యాక్టింగ్ ఎలా జరిగిందంటే, నేనేదో కష్టపడడానికి వెళ్తే హొంబాలేకి అక్కడ ప్రశాంత్ నీళ్ళు ఉండడం, ఇద్దరు మాట్లాడుకొని చాలాసేపు మాట్లాడుకుని కలిసి ఫోన్ చేయడం అని చేయడం, తన స్క్రిప్ట్ తను వినడం, ఇవన్నీ జరిగి ఫైనల్గా వచ్చిన తర్వాత తనకి రోజున వానరం అని పని చేస్తున్నప్పుడు ఈ గోట్ ఐడియా, అయ్యప్ప గారు బాగుంటారు దీనికి అని చెప్పి ఇమ్మీడియట్గా నాతో ఫోన్లో మాట్లాడడం. అలాగే మళ్ళీ ఐ స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్. మళ్ళీ అప్పుడు కూడా మీకు ఉంటుంది తెలుసుగా, కొంచెం గ్యాప్ దొరికితే చాలు మళ్ళీ కదా దాని మీద ఎక్కువ ఐడియాస్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈసారి ఆ గ్యాప్ ఇవ్వకుండా కేజీఎఫ్ దెబ్బకి నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ లక్కీగా నాకు ఒక కన్నడలో కంటిన్యూస్ సినిమాలమని, తమిళ్లో సినిమాలమని అండి. తెలుగులో నా అదృష్టం ఏంటంటే ఇమ్మీడియట్గా అఖండ 1 చేయడం, ఆ టైంలో ఇమ్మీడియట్గా బింబిసారా చేయడం, ఆ కంటిన్యూషన్ రాజమౌళి గారిది మన బాహుబలి 2 చేయడం, అందరూ 2-3 సినిమాలు చేశాను. దానివల్ల టక్కన దాని బాహుబలి 2 చేయడం, ఇలా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ అరవింద సమేతలో సాంగ్లో కానీ అలా వస్తూ మళ్ళీ నీట్గా అలాగా ఐ బికమ్ ఏ రెగ్యులర్ యాక్టర్ యాజ్ యూ సెడ్. దాంట్లో ఈ మధ్యన అంటే గ్యాప్ మీకు తెలుసుగా, సినిమాలు జరుగుతున్నప్పుడు చిన్న గ్యాప్లు వస్తాయి, రిలీజ్లో గ్యాప్లు వస్తుంటాయి. ఒకేసారి వాళ్ళ టైం చూసుకుని ఒక్కసారి వచ్చాయి నా సినిమాలు కంటిన్యూస్గా వస్తున్నాయి. దాంట్లో మన హరిహర వీరములతో స్టార్ట్ అయింది, ఇమ్మీడియట్గా 1 వీక్ గ్యాప్లు మళ్ళీ మన కింగ్డమ్. సో ఇంకా రాబోయే వీక్స్లో కూడా ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూస్గా ఐఎమ్ కమింగ్ విత్ కూలీ తర్వాత అనే మెగాస్టార్తో విశ్వంభర, అలాగే మన నిఖిల్తో స్వయంభూ, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అఖండ 2 దాంట్లో కూడా లక్కీగా ఆ 1కి కొంచెం అవసరపడి 2లో కూడా చేశాను. సో లైన్గా వస్తున్నాయి. దీంట్లో మీరు అడిగినట్టు ఇప్పుడు ఐ వాంట్ టు కమ్ టు ది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే, డెఫినెట్లీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ ఐ నో, యాజ్ ఎ రైటర్ ఐ నో, బట్ యాజ్ అన్ యాక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అగైన్ వీఆర్ న్యూ. ఎందుకంటే క్యారెక్టర్ చేయడం వేరు, ఆ క్యారెక్టర్తో రీచ్ అవ్వడం వేరు. సో చాలా సినిమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కేజీఎఫ్ మీరు చెప్పినట్టు క్యారెక్టర్ రీచ్ అయి ఉంటుంది. హరిహర వీరమల్లి ఈ మధ్య రిలీజ్ అయింది. హరిహర వీరమల్లో ఆ సెకండ్ హాఫ్లో అలా ఎలివేట్ అవుతూ వస్తుంది క్యారెక్టర్. సో ఎప్పుడైతే మనకే ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ స్క్రీన్లో మనం చూసుకుంటున్నప్పుడు, మనం ఎలివేట్ అవుతున్నాం, మన వాయిస్ వినిపిస్తున్నప్పుడు, ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రిప్ట్లో వెళ్తున్నప్పుడు, అలాంటి క్యారెక్టర్స్ లక్కీగా ఇప్పుడు నాకు తెలిసి ఫ్రమ్ కేజీఎఫ్ ఎఫెక్ట్, అఖండ 1 లేకపోతే బింబిసార్ అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఈ చంద్రముఖి అవనండి 2 అవ్వండి, వీటన్నిటిలో నేను లక్కీగా నాకుంటూ డిజైన్ క్యారెక్టర్స్ ఇమ్మీడియట్గా నన్ను అనుకోవడం, దాని మీద ట్రావెల్ అవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఇట్స్ నైస్, ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.